యేసు ప్రభువుని ఎలా ప్రార్థన చేశారండి? ఒంటరిగా ప్రార్థన చేశారు. మనందరం కలిసి ఒక ప్రార్థన కూటం పెట్టుకుని మనందరం ప్రార్థన చేయడం సులువే కాదు, ఒంటరిగా ప్రార్థన చేయడం చాలా కష్టం అండి. హల్లెలూయా. నిద్ర వస్తూ ఉంటుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఒంటరిగా ప్రార్థన చేయడంలో చాలా బలము దాగి ఉంటుంది. ఒక్క దానియేలు ఒంటరిగా ప్రార్థన చేయడం వల్ల ఆ బబులోను సామ్రాజ్యం మొత్తం దేవుడని యెహోవాకు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఆమె ఒక్కడు ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబం కట్టబడుతుంది, నువ్వు ఒక్కడు ప్రార్థన చేయగలిగితే నీ జీవితం కట్టబడుతుంది, నువ్వు ఒక్కడు ప్రార్థన చేయగలిగితే నీ కనుచూపు మేరలో అంత పచ్చగానే ఉంటది, ఎండిని దేన్ని కూడా దేవుడు ఉండనివాడు. ఆమేన్. మనందరము మన సమయమును దేవుని సన్నిధిలో గడుపుదుము గాక. యేసు ప్రభువారు ఆయన దేవాది దేవుడయుండి, దైవ కుమారుడయుండి, ఆయన అభిషక్తుడయుండి కూడా ఆయన ఒంటరిగా దేవునితో సమయాన్ని గడిపాడు. ఆమె మనము ఎంతమంది ఆయనతో ఒంటరిగా సమయం గడుపుతున్నామో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎవరైతే యేసుతో ఒంటరిగా సమయాన్ని గడుపుతారో వారు ఎక్కడ సిగ్గుపరచబడరు. హల్లెలూయా. ఎక్కడ దేవుడు వారిని సిగ్గుపరచనివాడు. ఎవరైతే యేసు పాదముల చెంత, దేవుని పాదముల చెంత సమయాన్ని గడుపుతారో వారెక్కడ కన్నీళ్లు కార్చే పరిస్థితి దేవుడు వారికి రానియడు. ఆమె చేత మనందరము ఒంటరిగా ఆయన సన్నిధిలో గడుపుతాము గాక. రెండవ విషయాన్ని మనము ధ్యానం చూద్దాము. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుతాము. యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి ఏమి ఎక్కారండి? కొండ ఎక్కారు. మనం ఎక్కుతాం, మేళ్ళు ఎక్కుతాం. ఎందుకు ఎక్కుతాం? సేవరి చూడడానికి, ఫోన్ అనుకుని సోదు కొబ్బులు చెప్పుకోవడానికి ఏమి ఎక్కుతాం? మేళ్ళు ఎక్కుతాం. యేసు కొండ ఎక్కారు కేవలం ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. ఆమె చేద్దాం. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకోవాలి. దేనికోసం? ప్రార్థన చేయడం కోసం. ఆమె చేద్దాం.